ఈనాటి దివ్య బలి పూజను యేసు తిరుహృదయం పేరిట సమర్పించు వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పి దుర్గంబకి గుండెల నొప్పి తొలగించి పరిపూర్ణ స్వస్థతను మరియు త్వరగా కోలుకునే కృపను దయచేయమని, మరియు యుఎస్ఏలో ఉన్న ఎల్ కిరణ్ కుమార్ చదువుల్లో దేవుడు తోడుగా ఉండాలని, ఎల్ సునీత, ఎల్ మనోజ్లను దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపు చేయమని, వారు చేయుచున్న ప్రతి పనిలో తోడుగా ఉండాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిహారిక రెడ్డి, ప్రణేలను దేవుడు దీవించి దేవుని చిత్త ప్రకారము వారి దాంపత్య జీవితం దీవించబడాలని, వారు చేయు ప్రతి పనులలో దేవుని చిత్త ప్రకారం జరిగి దేవుని దీవెనలు సదా వారిపై వారి కుటుంబంపై ఉండాలని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపు చేయమని, మంజులారెడ్డి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మంజులారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజమ్మ, ప్రవీణ్, జాయ్సీ, విన్సీ, ప్రిన్సీ, ప్రశాంత్, పవిత్ర, రిత్విక్లను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఉటుకురి రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు లూసీ, జెసింత మరియు వారి కుటుంబ సభ్యులు. సూర్యతేజను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, క్రియాటిన్ లెవెల్స్ నార్మల్ వచ్చే విధముగా దీవించమని, రిపోర్ట్స్ నార్మల్గా రావాలని, త్వరగా కోలుకునే కృపను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు దుర్గేష్, సౌజన్య మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయు పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్, మోనాలను దేవుడు దీవించి మోనాకి సేఫ్ డెలివరీని, మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మలవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాన్ని దయచేయమని, సాత్విక ఆత్వికులను దీవించి జ్ఞానవరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింప చేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ, అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్, రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైజెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదింపు చేయమని, టీం మెంబర్స్ అందరిని దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్య బలి పూజ. మరణించిన ఎన్నెల రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదింపు చేయమని, వారు చేస్తున్న ప్రతి పనియందు దేవుడు తోడుగా ఉండాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. స్వాగతం, సుస్వాగతం, స్వాగతం, ఘన స్వాగతం, స్వాగతం, సుస్వాగతం, స్వాగతం, ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం,
నీకి స్వాగతం దేవా నీకి స్వాగతం మధురమైన నీదు నామం నేను పొగడెదను మమతలోనికి నీదు రూపం నేను కొలిచెదను మధురమైన నీదు నామం నేను పొగడెదను మమతలోనికి నీదు రూపం నేను కొలిచెదను శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామమున్ శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామమున్ నీకి స్వాగతం దేవా నీకి స్వాగతం నీకి స్వాగతం దేవా నీకి స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా నీకి స్వాగతం దేవా నీకి స్వాగతం నీకి స్వాగతం దేవా నీకి స్వాగతం గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పించే వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు మరణించిన గొంతు పులుగు మోషే గొంతు పులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గొంతు పులుగు అమర్ మల్లేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు మరణించిన కొమ్మారెడ్డి లీనారెడ్డి శౌరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు మరణించిన కొమ్మారెడ్డి ఎన్నారెడ్డి అంబటి లూర్దిరెడ్డి ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు మరణించిన తానుగుండ్ల అంతోనిరెడ్డి మేరీలమ్మ శ్యామల జోజిరెడ్డి రోజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు మరణించిన తాతిరెడ్డి చిన్నపురెడ్డి తుమ్మ ఆరోగ్యమ్మ తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు మరణించిన కొమ్మారెడ్డి లీనారెడ్డి శౌరీలు శ్యామల శౌరెడ్డి శ్యామల ఎన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపరెడ్డి సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు మరణించిన కాకుల బాలకోటయ్య సోలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు మరణించిన అల్లం కౌశిక్ కళ్యాణ్ రెడ్డి తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించి ఆయనకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సహనా మరియు వారి కుటుంబ సభ్యులు మరణించిన మువ్వల ఆంధ్రయ్య మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రెజినా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు మరణించిన బి సరోజ లెస్లీ ఫ్రాన్సువా స్టాన్లీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు మరణించిన రాయ చిన్నపరెడ్డి అల్లం ఇన్యాసమ్మ మర్రెడ్డి అల్లం షవరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు
రాయ జసింతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. For the departed souls of Papachan Pannamma, Sosai Manikyam, and for all the departed souls, mass offered by Dr. Valsala and family. ఒక కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఒక కుటుంబము. మరణించిన కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి ఆరోగ్యమేరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబెండ్ల జోజిరెడ్డి ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గాది ప్రతాప్ రెడ్డి సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తుమ్మ రాయపురెడ్డి ఎలిజబెత్ అమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు షవురెడ్డి చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబిండ్ల కస్పర్ రెడ్డి అమృతమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు షవురెడ్డి చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బోడల దేముడు అక్కమ్మ శ్రీనివాస్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు ఏ రూప శ్రీకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్ సిసిలియా బి జోసఫ్ బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏ దాసు మరియు వారి కుటుంబ సభ్యులు. ఎంగల మికాయలు గోడపాటి సువర్ణ జోసఫ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఎంగల రఫాయేలు సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఆరోగ్యమేరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ప్యాట్రిక్ సెలిస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ బల్తజార్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు టి సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గ్రంథాల ఆరోగ్యస్వామి గ్రంథాల రోజమ్మ పులి రాకేలమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గ్రంథాల సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన రేగటి అప్పారావు శశివర్ణమ్మ సూర్యనారాయణ నరసమ్మ మృత్యుంజయ సత్యనారాయణ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు అలుబిల్లి జాకోబ్ రత్నమాల మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఆత్మలతో పాటు మనందరి కుటుంబాల్లో మరణించిన ఆత్మల కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. యేసు మరణించి మరలా ఉత్థానమైన విధమున యేసు ద్వారా అతని యందు మరణించిన వారిని కూడా దేవుడు వెంట పెట్టుకొని వచ్చును. ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారో అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. 1 కొరింథీ 15వ అధ్యాయము 22వ వచనము. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటూ ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్న మీ కుటుంబాలలో మీ బిడ్డల కుటుంబాలలో ఆ దేవుని యొక్క కృపా దీవెనలు హేరాళముగా కుమ్మరించబడాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా గ్రిగోరియన్ దివ్య పూజాబలులు సమర్పిస్తూ ఉండగా వారి కుటుంబాలను దీవించమని, వారి కుటుంబాల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే నేటి పరిస్థితిని గనక మనం గమనించినట్లయితే అకాల మరణాలకు గురి అవుతున్నారు. రకరకాల భయంకరమైనటువంటి యాక్సిడెంట్లకు గురి అవుతూ ఉన్నారు. సిద్ధపాటు లేకుండా వారు తెలియకుండానే ఆ కాల మరణాలకు గురి అవుతూ ఉన్నారు. వారి కోసం కూడా ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, వారు తెలుసో తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించమని ఈరోజు దివ్య పూజాబలిలో వారందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరులారా,
ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలననియు బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు విశ్వాసుల మహిమయును నీతిమంతుల జీవమునై ఉన్నావు. మేము నీ కుమారుని పునరుత్థానముల ద్వారా రక్షణమును పొందియున్నాము. నిన్ను సేవించి మరణించిన నీ విశ్వాసులను కరుణతో చూడుము దేవా. పునరుత్థాన పరమరహస్యమునందు నమ్మికయించిన వారికి పరమానంద భాగ్యమును దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము మక్కబీల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 36 వచనము నుండి 37 వచనములు మరియు 52 వచనం నుండి 59 వచనముల వరకు. యూదా అతని సోదరులు శత్రువులు ఓడిపోయిరి కనుక మనము యెరూషలేమునకు వెళ్ళి దేవాలయమును శుద్ధి చేసి దానికి పునఃప్రతిష్ఠ చేయుదమనుకొనిరి. కనుక వారు సైన్యమునంతటిని తరలించుకొని సియోను కొండకు వెళ్ళిరి. గ్రీకు శకము 148వ ఏడు కిస్లేపు అను 9వ నెల 25వ తేదీ నాటికి అన్యజాతి వారు పీఠమును అమంగళము చేసి 1 ఏడాది అయ్యెను. ఆ దినమున ప్రజలు వేకువనే లేచి తాము క్రొత్తగా నిర్మించిన పీఠము పైని ధర్మశాస్త్ర నియమము ప్రకారము దహన బలిని అర్పించిరి. వీణలు, పిల్లన గ్రోవులు, చిట్టి తాళములు మొదలైన వాద్యములతో గీతములు పాడుచు పీఠమునకు ప్రతిష్ఠ చేసిరి. ప్రజలెల్లరూ నేలపై చాగిలపడి తమకు విజయమును ప్రసాదించిన ప్రభువును ఆరాధించి స్తుతించిరి. ఆ ప్రజలు పీఠమునకు ప్రతిష్ఠ చేసి 8 రోజుల పాటు పండుగ చేసుకొనిరి. మిన్నులు ముట్టిన ఉత్సాహముతో దహన బలులు, సమాధాన బలులు, కృతజ్ఞత బలులు అర్పించిరి. దేవలము ముఖద్వారమును బంగారు కిరీటములతోనూ కవచములతోనూ అలంకరించిరి. ద్వారములను, యాజకుల గృహములను పునర్నిర్మాణము చేసి వానికి తలుపులు బిగించిరి. అన్యజాతి వారి వలన కలిగిన అవమానము తీరిపోయినది కనుక పెద్ద ఉత్సవము చేసుకొనిరి. అప్పుడు
యూదా అతని సోదరులు ప్రజలెల్లరూ కలిసి ఈ నియమము చేసిరి. ప్రతి ఏడు పీఠము ప్రతిష్టను పురస్కరించుకొని సంతసముతో ఉత్సవము చేసుకోవలయను. ఆ పండుగను కిస్లేపు నెల 25వ తారీఖుననే ప్రారంభించి 7 నాళ్ళు జరపవలయను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగును గాక. లూకా శుభవార్త 19వ అధ్యాయము పవిత్ర వచనములు 45 నుండి 48వ వచనం వరకు. అప్పుడు యేసు దేవాలయంలో ప్రవేశించి అచ్చట విక్రయదారులను వెళ్ళగొట్టుచు, నా ఆలయము ప్రార్థనాలయము అనబడును అని రాయబడి ఉన్నది, కానీ మీరు దానిని దొంగల గుహగా చేసితిరి అని పలికెను. ఆయన దేవాలయమున ప్రతిదినము ఉపదేశించుచుండెను. అక్కడ ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రజలు, పెద్దలు ఆయనను చంపజూసిరి. కానీ ప్రజలందరూ యేసు బోధనల యందు నిమగ్నమై ఉన్నందున వారికి అది సాధ్యపడలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి, వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మిమ్ము, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని కోరుతూ మరొకసారి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ కానుక మాత పండుగను కొనియాడుతుంది, లేదా పరిశుద్ధ మరియ మాతను దేవాలయములో కానుకగా సమర్పించే ఈ పండుగను ఘనంగా కొనియాడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగ శుభ సందర్భాన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మరి తల్లి యొక్క ప్రార్థన దీవెనలు మీ మీద, మీ కుటుంబాల మీద, మీ బిడ్డల మీద ఎల్లప్పుడూ ఉండాలి అని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. మరియ తల్లి మనందరి కోసం ఆమె జీవితాన్ని అంకితము చేసుకున్నటువంటి రోజు. ఆమె పుట్టినప్పుడే మన కోసం పుట్టింది అనే ఒక శుభ సూచికను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఆమె పుట్టగానే ఆమెను కానుకగా దేవాలయంలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా సమర్పించటం, ఆమె పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు మన కోసమే జీవించటం, మన కోసమే ప్రార్థించటం, మనందరికీ రక్షణ తీసుకుని వచ్చే ఆ కుమారునికి జన్మనివ్వటం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తల్లి తిరుసభలో మరి తల్లిని ఎందుకు గౌరవిస్తున్నాము, ఎందుకు అంతగా ప్రేమిస్తున్నామంటే ఆమె మన కోసము ఆమె జీవితాన్ని త్యాగం చేసింది. మనందరికీ రక్షకుణ్ణి తీసుకురావడానికి ఆమె గర్భాన్ని త్యాగం చేసింది. ఆమె చిన్న వయసులోనే అనేకమైనటువంటి బాధలు, అవమానాలు, ఇబ్బందులన్నీ కూడా పడి మనందరినీ రక్షించడానికి ఆమె కంకణం కట్టుకుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ తల్లి యొక్క కానుకమాత పండుగను ఘనంగా కొనియాడటం మనందరి యొక్క బాధ్యత. ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన ద్వారా మన కుటుంబాలు దీవించబడాలి అని, మన బిడ్డలు దీవించబడాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, యేసు ప్రభు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ యెరూషలేము దేవాలయంలో జరుగుతున్నటువంటి వ్యాపారాలను చూసి ఆయన హృదయము తరుక్కుపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుని ఆలయము, ఇది ప్రార్థనాలయం అనబడును, దీన్ని దొంగల గృహగాను వ్యాపార స్థలముగాను మార్చకూడదు అని ప్రభు వారందరినీ కూడా అక్కడి నుంచి తరిమి వేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఎందుకు ఆయనకు దేవాలయం అంటే అంత ప్రేమ? మరి ముఖ్యముగా యెరూషలేము దేవాలయం అంటే ఆయనకు చాలా ఇష్టము. ఆ యెరూషలేము దేవాలయంలోనే ప్రార్థనలు, ఆరాధనలు చేయడానికి ప్రభు వెళుతూ ఉండేవాడు. అక్కడున్నటువంటి ధర్మశాస్త్ర బోధకులతో దేవుని యొక్క రాజ్యము గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. వాళ్ళతో తర్కిస్తూ ఉండేవాడు. ఎక్కువ సమయాన్ని యేసు ప్రభు ఆ యెరూషలేము దేవాలయంలోనే గడుపుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే, ఆయన ప్రకారము దేవాలయం అంటే అది దేవుడు కొలువై ఉన్నటువంటి స్థలము. భక్తులందరూ కూడా ఆరాధనలు, స్తుతులు చలిపి సజీవ దేవుని సాన్నిధ్యము. దేవుడు భక్తునితో మాట్లాడే స్వర్గసీమ. పాపపు వ్యాధులకు చికిత్సనిచ్చి స్వస్థపరిచే పరమాత్ముని వైద్యశాల. కన్నీటితో మొరపెట్టి ప్రాయచిత్తము చేసుకునే కరుణామయుని మందిరం. భయముతో అణుకువతో మెలగవలసిన రారాజుని గృహం. వినయ విధేయతలతో సహా
సకల గుణాలను మనకు నేర్పించే శిక్షణా కేంద్రం, దైవ మానవ ప్రేమలను పాటింపమని చెప్పే పవిత్రమైన పర్వతమే ఈ దేవాలయమని ఒక భక్తుడు రాస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇన్ని సుగుణాలు కలిగి ఉన్నటువంటి ఆలయమే దేవాలయము. దేవుడు కొలువై ఉన్నాడు. మనందరినీ ప్రేమించబడమని నేర్పించే ఈ యొక్క గొప్ప పవిత్రమైనటువంటి పర్వతమే దేవుని ఆలయం. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవాలయం పట్ల మనకందరికీ కూడా ప్రేమ ఉండాలి. దేవాలయం అంటే గౌరవం ఉండాలి. దేవాలయంలో భయభక్తులతో మనం ప్రార్థించాలి. ఎందుకంటే మనం దేవుడి కోసం ఏర్పాటు చేసుకున్న పవిత్రమైన స్థలం, దేవుడే కొలువై ఉన్నటువంటి పవిత్రమైనటువంటి స్థలం. మనం ఆ స్థలంలోనికి వెళ్ళి ప్రార్థించగా మన ప్రార్థనలు ఆలకించి, మన ఉద్దేశాలను ఆలకించి మనందరికీ జవాబునిచ్చే స్థలమే ఈ పవిత్రమైనటువంటి దేవాలయం. కాబట్టి మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, ఎలా కూర్చుంటున్నాం, ఏం మాట్లాడుకుంటున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నామో మనం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుని దేవాలయం పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలని, యేసు ప్రభు వలె తరచుగా దేవాలయానికి వెళ్ళి మన బాధలు సమస్యలన్నీ కూడా దేవునితో చెప్పుకొని వాటి నుండి విడుదల పొందుకునే ఒక మంచి అవకాశాన్ని పొందుకోవలసిందిగా ఈరోజు మేమందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువుకు దేవాలయం అంటే చాలా ఇష్టం. ఆయన ఎక్కువ సమయాన్ని దేవాలయంలోనే గడిపాడు. మనము కూడా దేవాలయం పట్ల ఎక్కువ ఇష్టాన్ని కలిగి దేవుని సన్నిధిలో ఉండే ప్రయత్నం మనం చేసినట్లయితే దేవుడు మనతోనూ మన కుటుంబంతోనూ మన బిడ్డలతోనూ ఉంటూ మనందరినీ కూడా హేరాళంగా దీవించి కాచి కాపాడబోతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి మంచి మనస్సును, విశ్వాసాన్ని మనందరికీ దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. చాలాసార్లు దేవాలయం పట్ల అశ్రద్ధ కలిగి, అమర్యాద కలిగి దేవాలయంలో ఏదేదో మాట్లాడుకుంటూ మేము అవమానపరిచాం ప్రభా. మమ్ము క్షమించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభు. ఈ రోజు నుండి ప్రభు మీ ఆలయం పట్ల, మీ పట్ల భక్తి విశ్వాసాలు కలిగి మీ చిత్తానుసారం జీవించే యోగ్యతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, మా ప్రార్థన ఆలకించండి. ఈరోజు ఈ దివ్య పూజాబలలో పాలు పంచుకున్న మమ్మందరినీ కూడా దీవించండి. మా కుటుంబాలను దీవించండి. మా బిడ్డలను దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభు, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా గ్రిగోరియన్ దివ్య పూజాబలు సమర్పిస్తున్న వారి కుటుంబాలను, వారి బిడ్డలను దీవించమని, వారి కుటుంబాల్లో మరణించిన ఈ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, మా ప్రార్థన ఆలకించండి. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, యవ్వనస్తులను దీవించమని, విదేశాలకు వెళ్ళిన బిడ్డలను, వెళ్ళబోతున్న బిడ్డలను దీవించమని, వివాహానికి సిద్ధపడుతున్న బిడ్డలను దీవించమని ప్రభు, అనేక రకరకాల ప్రయాణాలు చేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. మమ్ము ప్రత్యేకంగా ప్రార్థనా సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను, కుటుంబాన్ని దీవించి ప్రభు, వారికి ఏ కొదువ లేకుండా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ బిడ్డలు ఏ సమస్యల్లో, ఏ బాధల్లో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా హేరాళముగా దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజాబలి దీవెనలు ఈ బిడ్డల మీదను ప్రతి ఒక్కరి మీదను హేరాళముగా కుమ్మరించమని ప్రభా, ఈ దివ్య పూజాబలి ద్వారా మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించి బలపరచమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజ వృధి కానుక అర్పింతును తండ్రి నీవు సగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ వృధి కానుక అర్పింతును తండ్రి సగిన జీవితం. త్రిద్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిద్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో
పడకమునుపే సేవకై మలచినావే దీనుడై ఉన్న నన్ను ఎంచి పేరుతో పిలచినావే తల్లి గర్భాన పడకమునుపే సేవకై మలచినావే దీనుడై ఉన్న నన్ను ఎంచి పేరుతో పిలిచినావే ఏమివ్వగలనయ్యా నాదంత నీదేనుగా నీ సేవలోని ప్రేమలోని స్థిరపరచు నా దైవమా స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీ వసకి నా జీవితం స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీ వసకి నా జీవితం. సహోదరి సహోదర నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా మార్పణలను దయతో అంగీకరింపుము. తద్వారా మరణించిన నీ విశ్వాసులు ప్రేమామయుడైన నీ కుమారుని మహిమలో భాగస్థులు అగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగము కలదను నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనమగుటలేదు. ఇహలోకపు అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోకపు నిత్య నివాసము పొందగలుగుచున్నాము. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. దేవుడే సాక్షాత్తు బలిపీఠము చెంతకు దిగి వస్తున్న సమయం ఇది. శ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా
యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనే మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. నా జీసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారముగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము.
మా 14వ లియో పోపు గారిని, మా జానేస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, నీవు ఈ లోకము నుండి పిలుచుకొనిన మీ సేవకుల ఆత్మలను జ్ఞాపకమంచుకొనుము. జ్ఞానస్థానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైనటువంటి వీరు అతని ఉత్థానమందు పాల్గొందురుగాక. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకమంచుకొనుము. మరి ముఖ్యంగా మా కుటుంబాల్లో మరణించిన ప్రతి ఆత్మను జ్ఞాపకమంచుకొని వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోసెఫ్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. అందును కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధని యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీళ్ళ మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, జీవముండగా నన్ను అనుసరించువాడు మరణించినను జీవించును అని పలికినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రక్తములు మనందరికీ నిత్య జీవము, శాంతి, సమాధానం, ఆయుధారోగ్యము దయచేయునుగాక. ఆమేన్. ఏదో పులకింత నా
చేరినంట, నాలో వెలుగు నింపెనంట. ఈదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడి ఆ పరమేశ్వరుడి నన్ను చేరినంట, నాలో వెలుగు నింపెనంట. ఈదో పులకింత పంచువేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, నాలో ఆనందపు వేళ. ఈదో పులకింత నా హృదిని తాకినంట, పరము వీడి ఆ పరమేశ్వరుడి నన్ను చేరినంట, నాలో వెలుగు నింపెనంట. ఈదో పులకింత మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు, ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే మన కుటుంబంలో మరణించిన మన ఆత్మీయుల పేర్లను మనసులో ధ్యానం చేస్తూ వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఏలిన వారా, వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా, వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండుట మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఎంతో అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధని యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, శరీరులు ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశ్రదింపబడిన వారకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే మహిమ కలుగును గాక. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవముండగా నన్ను విశ్వసించు ప్రతివాడు మరణమును చవిచూడడని ప్రభువు పలుకుచున్నారు. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 25-26 వచనములు. ప్రార్థించుదము. ఓ ప్రభువ, నీ దివ్య కుమారుడైన యేసుక్రీస్తుని మరణము ఉత్థానమును ఈ పాస్క పరమ రహస్యములలో కొనియాడితిమి. నిన్ను సేవించి మృతి చెందిన నీ విశ్వాసుల కొరకు నిర్వహించిన ఈ పవిత్ర కార్యము వారిని శాంతి కాంతుల నిలయమైన పరలోకపు నివాసమునకు చేర్చునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనము. స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, 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 స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా. వసగినావు నాకు నీ జీవితం, వసగినావు నాకు నీ జీవితం, శతకోటి వందనాలు నా ప్రభువా, శతకోటి వందనాలు నా ప్రభువా. వసగినావు నాకు నీ జీవితం, వసగినావు నాకు నీ జీవితం, శతకోటి వందనాలు నా ప్రభువా, శతకోటి వందనాలు నా ప్రభువా. స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, 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 స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా.